200 USD per barrel అంటే ఇజ్రాయెల్ బ్లీడ్స్ అని పోయిన వీడియోలో మాట్లాడాము. వరల్డ్ విల్ బ్లీడ్ అంటే ఎందుకు అంటే $200 పర్ బ్యారెల్ అన్నప్పుడు ప్రపంచము తట్టుకోలేదు. మీకు కొన్ని దేశాలలో సివిల్ వార్ వచ్చేస్తుందండి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఎక్కడా దొరకదు, విపరీతమైన షార్టేజ్. కొనాలి అంటే ఇంత ధర పెట్టి ఎవరు కొనలేరు, పెద్ద పెద్ద యుద్ధాలు వస్తాయి. సో ఇది అమెరికా పాపం. ఇరాన్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మా మీద యుద్ధాన్ని ఆపాదించి మాకు ఎవరూ కూడా సపోర్ట్గా నిలబడకుండా మమ్మల్ని ఇంతలాగా ఇబ్బంది పెడుతున్నారు అంటే మీకు రేపు ఆయిల్స్, క్రూడ్ ఆయిల్ $200 పర్ బ్యారెల్ అమ్మాల్సిన పరిస్థితి. ఏమండి ఇలా జరుగుతుందా, అలాంటి ఇంపాక్ట్ ఉందా అంటే ఒక షాకింగ్ వార్త చెప్తాను మీకు. 5,000 మైన్స్ అండి. మీకు ఈ మైన్ బ్లాస్ట్ అంటారు చూసారా, పొరపాటుగా మీరు ఈ మైన్ మీద కాలు పెట్టారో అనుకోండి పేలిపోతుంది. సో ఇలాంటిది వీళ్ళు ఏం చేశారు, ఇరాన్ వాళ్ళు సముద్రము గర్భములో తీసుకువెళ్ళి పెట్టారు. అంటే చాలా లోతు కాదండి. ఇప్పుడు ఒక ఓడ అటువైపు వస్తుంది, ఎక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ఇక్కడికి వస్తున్నప్పుడు ఈ మైన్కి తగిలింది అనుకోండి, ఆ ఓడ పేలిపోతుంది. దాంతో అమెరికా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే మేము ఏ ఒక ఓడకి కూడా ఎస్కార్ట్ ఇవ్వలేము. నిన్న మాట్లాడాం, మేము ఇస్తున్నాము, ఆయిల్ సప్లైని మేము కట్టడి చేస్తాము, కంట్రోల్ చేస్తామని మాట్లాడిన అమెరికా లేదండి, అలాంటిది ఏది కూడా మా నేవీ చెయ్యలేదు. ఎందుకు? 5,000 మైన్స్, ఏ ఒక ఓడ టచ్ అయినా కూడా పేలిపోతుంది. ఏంటండి అంటే మీకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ యొక్క మ్యాప్ చూడాలి. చుట్టూర్తా మీకు ఇరాన్ కంట్రోల్లో ఉండే ప్రాంతాలేనండి, చుట్టూర్తా. సో వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్ మీద ప్లే చేస్తున్నారు. ఇక్కడ నేను పదే ఇదే చెప్తాను, ఇరాన్ని మీరు శత్రు దేశంగా చూడొచ్చు, టోటల్గా వాళ్ళని డెస్ట్రాయ్ చేయాలని అనుకోవచ్చు. కానీ ఇరాన్ ఒక బంగ్లాదేశో, పాకిస్తానో, నేపాలో, శ్రీలంక కాదు. ఇరాన్ వెనుక మహాశక్తులు ఉన్నాయి. రష్యా, చైనా లాంటి దేశాలు సపోర్ట్ చేస్తున్నారండి. ఇది ఏది ఆలోచించకుండా ట్రంప్ యొక్క పాపము ఇది. సో ఇప్పుడు యావత్ ప్రపంచము ఒక మేజర్ క్రైసిస్లో పడిపోయింది. ఎందుకు? ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ వద్ద ఒక ఓడను కూడా మేము రానివ్వం, ఒక ఓడ కూడా ఈ ప్రాంతాన్ని క్రాస్ చేయకూడదు. మాకు ఎవరు సపోర్ట్ చేశారు? ఎవరు లేరు కదా. సో ఇది ఒంటరి పోరాటం. రష్యా వాళ్ళు వెనక ఉంటారండి, ఓపెన్గా మేము ఇరాన్కి సపోర్ట్ అనరు కదా. చైనా వాడు ఇరాన్కి బోల్డ్ అంత లోన్లు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఇరాన్ యొక్క చమురుని వాడు తీసుకుంటాడు. సో ఇవాళ ఇది ఇరాన్కి చైనాకు మధ్య ఉండే వ్యాపారమే తప్ప వేరే ఏ దేశం యొక్క ఓడ కూడా ఈ హార్మోస్ని దాటి వెళ్ళలేదండి. ఇది పరిస్థితి. అంటే నవంబర్ నెల 2026 అమెరికాలో మీకు మిడ్ టర్మ్ పోల్స్ ఉంటాయి. సో ఇప్పుడు అమెరికాలో పరిస్థితి ఏమిటి అంటే గ్యాసోలిన్ అంటారు చూసారా, ఆ ధరలు చూడండి. అంటే అమెరికా అన్నప్పుడే ఈ ఆయిల్స్ అంతా కాస్ట్లీగా ఉంటాయండి. సో ప్రపంచ దేశాలకు ఎక్కువ ధర పెట్టి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఈ చీప్ ఆయిల్స్ అన్నప్పుడు వీళ్ళు కూడా మిడిల్ ఈస్ట్ మీదే ఆధారపడాలి. మరి మిడిల్ ఈస్ట్ దేశాలు, గల్ఫ్ దేశాలు టోటల్గా ఆయిల్ ప్రొడక్షన్ని ఆపేస్తున్నాము, గ్యాస్ ప్రొడక్షన్, గ్యాస్ కాంప్లెక్స్ని క్లోజ్ చేస్తున్నాము అంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. ఇంతంత ధరలు జనరల్గా ఏంటి, మార్కెట్ ఫ్లక్చువేషన్లో ఇలా జరుగుతుంది. మీకు ఒక ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు 2008లో మనం చూసాం. అది ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. కానీ ఇప్పుడు ఎటువంటి కారణాలు లేవు, మీకు అలాంటి ఒక మార్కెట్ కండిషన్ లేదు. అనవసరంగా వెళ్ళి ఇరాన్ మీద యుద్ధము చేశారు. చేసింది ఎవరు? ట్రంప్. కాబట్టి ఇది ట్రంప్ యొక్క పాపమే, ఇతను శిక్షకు అర్హుడని ఇవాళ అమెరికా ప్రజలు మాట్లాడడం మొదలుపెట్టారు. శిక్ష అంటే ఏంటి? తీసుకెళ్ళి జైల్లో పెట్టడం కాదండి. మిడ్ టర్మ్ పోల్లో మీకు ట్రంప్ని ఎంచుకోకూడదు, ఇతనికి వ్యతిరేకంగా మనం ఓటింగ్ వెయ్యాలి. ఇది వాళ్ళ ప్రజలు ఆలోచిస్తున్నారు. దాంతో ఇప్పుడు ఇమీడియట్గా ఇతనుకున్న సొల్యూషన్ ఏమిటి? ఈ యుద్ధాన్ని ఆపాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి. కానీ ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది. ఇరాన్ ఇలా తిరగబడతారని వీళ్ళు ఊహించలేదు. ఆ సుప్రీం లీడర్ని కొట్టేస్తే రీజిమ్ చేంజ్ అయిపోతుంది,
ప్రో అమెరికా ప్రభుత్వం వస్తుంది, ఇరాన్ని మేము కంట్రోల్ చేయగలం. ఎలాగైతే సిరియాని చేస్తున్నారు కదా, అదే రకంగా ఇరాన్ని అనుకున్నారు. కానీ అక్కడ ప్రభుత్వము మారే అవకాశమే లేదు. ఇదే షాకింగ్ వార్త. సో ఇజ్రాయెల్ అమెరికా చేసిన అతిపెద్ద తప్పు ఏమిటి? రీజిమ్ చేంజ్ చెయ్యగలము అని అనుకొని ఈ యుద్ధాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు దీన్ని ఆపే పరిస్థితే లేదు. మరి ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే రెసిప్రొకేల్ స్ట్రైక్స్ అనేవి ఉండింది. అమెరికా ఇజ్రాయెల్ మా మీద దాడులు చేశారు, సో దానికి కౌంటర్ అటాక్గా మేము ఇలాగ గల్ఫ్ దేశాలు అమెరికా ఆఫీసుల మీద మేము ఇలా దాడులు మొదలుపెట్టాం. కానీ ఇవాళ మా యొక్క పాలసీ మారిపోయింది. ఇదే ప్రమాదం అండి, చెప్తున్నాను కదా. మీరు మీ శత్రువుని తక్కువ అంచనా వెయ్యకూడదు, ఎప్పుడు వెయ్యకూడదు. ఎందుకంటే వాడికి ఉన్న అడ్వాంటేజ్ వాడికి ఉంటుంది కదా. ఈ ఆలోచనలు లేవు. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు? కంటిన్యూస్ స్ట్రైక్ పాలసీ. ఇది వారాల తరబడి ఉండొచ్చు, నెలల తరబడి ఉండొచ్చు. స్ట్రైక్ మీద స్ట్రైక్ చేస్తాం. ఇజ్రాయెల్ అమెరికాను విడిచిపెట్టే పరిస్థితే లేదు. మీకు మ్యారిటైమ్ స్ట్రైక్స్ ఉంటాయి. ఎకనామిక్ స్ట్రైక్స్ అంటే ఏంటి? మీకు అమెరికా యొక్క బ్యాంకులు, ఈ టెక్నాలజీ కంపెనీస్ ఎక్కడ ఉన్నా, మా పరిసర ప్రాంతాల్లో గల్ఫ్ దేశాలలో ఎక్కడ ఈ కంపెనీలు ఉన్నా, బ్యాంకింగ్ వ్యవస్థలు ఉన్నా, వాటి మీద దాడులు చేస్తూనే ఉంటాం. మేమైతే ఆపం. సో ఇలా మీరు చూసుకున్నారు అనుకోండి, ఎయిర్ స్పేస్ క్లోజ్ అయిపోయింది, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ క్లోజ్ అయిపోయింది, ఇజ్రాయెల్ మీద దాడులు, అమెరికా కంపెనీల మీద దాడులు, ఇరాన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ని ఇవాళ చేయడానికి వాళ్ళు రెడీ అయిపోయి ఉన్నారు. మరి ఇప్పుడు ప్రపంచం ఏం చమురు లేకుండా మీరు బైక్ తీసుకొని వెళ్తున్నారు, పెట్రోల్ బంక్స్ అంతా మూసేసి ఉన్నాయి. ఏం చేస్తామంటే, సో వంట చేసుకోవాలంటాము, అక్కడ గ్యాస్ లేదు, గ్యాస్ షార్టేజ్ అంటారు. మీరు ఏం చేస్తారు? ఒక పేదవాడు సరే ఏదో ఒక రకంగా బ్లాక్ మార్కెట్లో కొనాలని వెళితే వాడు $300 అమెరికన్ డాలర్స్ అంటే మీరు దాన్ని క్యాల్కులేట్ చేయండి ఎంత అవుతుంది. పెట్టి ఒక గ్యాస్ సిలిండర్ కొనగలరా? చూడండి, ఒక గ్లోబల్ క్రైసిస్ అని అంటున్నాము, కళ్ళ ముందరే మనకు చూపిస్తున్నారు. సో ఇదంతా కూడా ఏమిటి అంటే ఒక దేశము, ఒక నాయకుడు తీసుకునే నిర్ణయము, దాని వలన ప్రపంచమంతా కూడా అతలాకుతలము ఎలా అయిపోతుందని అనడానికి ఇవేనండి క్లాసిక్ ఎగ్జాంపుల్స్. మరి ఇప్పుడు మొత్తం ఆసియా ఖండం చైనాని విడిచిపెట్ట ప్లాన్డ్గా చైనా వాళ్ళు యుద్ధము రాబోతుందని గమనించారు. ఇరాన్కి పంపించాల్సిన ఆయుధాలంతా పంపించారు. అలాగే ఇరాన్ని తమ వైపు తిప్పుకున్నారు. ఎందుకు? ఈ చిన్న మార్గం ఇదే మీకు లైవ్ వైర్ అండి. సో దీని మీదే ప్రపంచమంతా కూడా ఈ చమురు సరఫరా మీద ఆధారపడి ఉంటుందో వాడు బాగా గమనించాడు. దాని ప్రకారమే ఇరాన్కి సపోర్టుగానే ఉన్నాడు. చైనా వరకు హాయిగా ఈ ఓడలు వెళతాయి, వాళ్ళు ఈ ఆయిల్ సప్లైని మేనేజ్ చేయగలరు. కానీ ఇప్పుడు భారత్ ఏం చేస్తుంది అంటే రష్యాతో మాట్లాడాము, అలాగే అమెరికాతో కూడా మాట్లాడుతున్నాం. అమెరికా నుంచి మనకు ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ మనం తెప్పించుకుంటున్నాం. రష్యా అన్నప్పుడు ఏంటి? ఏకంగా వ్లాడివోస్టాక్ మీకు చైనా సముద్రము అటు నుంచి చెన్నై దాకా ఈ ఓడలు రావాలి. ఈజీగా 45-50 రోజులు పట్టేస్తుంది. సో అలాంటప్పుడు రష్యా ఆయిల్స్ని నమ్ముకోవాలి, అలాగే అమెరికా వాడి ఎల్ఎన్జీని మనం నమ్ముకోవాలి. మరి ఇంత పెద్ద యుద్ధము, దీనిని మనము ఎలాగ ఓవర్కమ్ అవుతాము? యుద్ధము ఆగితేనే, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్లో పరిస్థితులు నార్మల్ అయితేనే ఈ ప్రపంచము మీకు సుఖశాంతులతో ఉండగలదండి. లేకపోతే చిన్నా చితకా దేశాలలో పెద్ద పెద్ద యుద్ధాలు వస్తాయి, లోపలే వాళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఇంకొక 2 వారాలలో మొదలవ్వచ్చు. సో ఈ అమెరికా పాపాన్ని ఎటువంటి ఆలోచన లేకుండా వెళ్ళి ఇరాన్ మీద దాడులు చేసి ఇంత పెద్ద ఒక ప్రపంచ క్రైసిస్కు కారణమైన ఈ ట్రంప్ని ఏం చెయ్యాలి? మిడ్ టర్మ్ పోల్ వరకు వెయిట్ చేయాలా? వీడు వెళ్ళిపోతే ఆ శని విరగడైందని మనం అనుకోవాలా? మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ గండాన్ని మనం ఎలా దాటాలి? ఈ క్రైసిస్ని ఎలా దాటగలం? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.